హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము ఇక్కడ రెస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. కొరిషన్ లేకపోతే కనుక రస్టింగ్. ఈ కొరిషన్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఆ తర్వాత ఈ కొరిషన్ వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్, ఆ తర్వాత కొరిషన్కి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్, ఆ తర్వాత ఈ రస్టింగ్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏ మెథడ్స్ని మనము డిస్కస్ చేస్తాం అన్నది మనము ఈరోజు సెషన్లో మనము చూద్దాం. దీంతో పాటుగా మొట్టమొదట మనకి అసలు రస్టింగ్ అంటే ఏంటి? రస్టింగ్ అంటే కనుక ఏదైనా ఒక మెటల్ కనుక ఓపెన్ అట్మాస్ఫియర్లో ఎక్స్పోజ్ అయితే, దేనికి ఎక్స్పోజ్ అయితే, వాటర్కి, ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే దాని మీద ఒక థిన్ లేయర్ ఏర్పడుతుంది. దాన్నే కొరిషన్ లేకపోతే కనుక రస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. వెన్ ఏ మెటల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద అట్మాస్ఫియర్, ఏ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్, ఏ థిన్ లేయర్ ఫార్మ్స్ ఆన్ ద మెటల్, దాన్నే మనము కొరిషన్ లేకపోతే కనుక రస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ రస్టింగ్ అనేది మనకి దాదాపుగా అన్ని మెటల్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఎక్స్పీరియన్సెస్ ద రస్టింగ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ మెటల్స్లో ఏమేమి ఉంటాయి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ తీసుకుందాం అనుకోండి. ఐరన్తో మనకి రస్టింగ్ ఏర్పడుతుంది. దాన్ని మనము ఐరన్ ఆక్సైడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది గ్రే కలర్లో ఉండేటువంటి ఒక థిన్ లేయర్ ఏర్పడుతుంది. అదే కనుక మనము ఏదైనా సరే మనము సిల్వర్ని తీసుకుంటే కనుక సిల్వర్ మీద ఒక టార్నిషింగ్ ఏర్పడుతుంది. దాన్నే సిల్వర్ సల్ఫైడ్ అనేటువంటి దాన్ని ఆ రస్టింగ్ని మనం అనుకుంటాం అంటే సిల్వర్ సల్ఫైడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత మనము కాపర్ని అబ్జర్వ్ చేస్తే కాపర్ మీద ఒక గ్రీన్ కలరు కోటింగ్ ఏర్పడుతూ ఉంటుంది. దాన్నే మనము కాపర్ కార్బోనేట్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇట్లా మనకి ఉన్నటువంటి మెటల్స్లో రకరకాల రస్టింగ్స్ అనేవి, కొరిషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ కొరిషన్కి మనకి ప్రైమరీగా ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే కనుక ఎయిర్ అండ్ వాటర్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చారు. ఏంటంటే హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ద రస్టింగ్ ఆన్ ద మెటల్స్. ఎయిర్, వాటర్ అనేవి రస్టింగ్ ఫామ్ అవడానికి ప్రైమరీ ఫ్యాక్టర్స్ అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతారనమాట. మనము దీన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ద్వారా చేయాలి. దానికి మొట్టమొదటి ఏం చేద్దాం అంటే కనుక మనము 3 టెస్ట్ ట్యూబ్స్ చూసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయబోతున్నాం? ఎయిర్ అండ్ వాటర్. ఎయిర్, వాటర్ ఆర్ ద ఫ్యాక్టర్స్ that forms rusting. So air, water are the factors that forms rusting. ఇక్కడ మనకి ఎయిర్ అండ్ వాటర్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. దీనికోసం మొట్టమొదట మనం ఏం చేద్దామంటే 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుందాం. 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుని 3 టెస్ట్ ట్యూబ్స్కి మనము ఇక్కడ ఏబిసి అనేటువంటి 3 నేమ్స్ పెడదాం వీటికి. సో దీన్ని ఏమంటామంటే ఏ టెస్ట్ ట్యూబ్, ఇదేమో బి టెస్ట్ ట్యూబ్, ఆ తర్వాత ఇదేమో సి టెస్ట్ ట్యూబ్. ఇట్లా మనకి 3 టెస్ట్ ట్యూబ్స్ వాటికి నేమ్స్ పెడదాం. ఆ తర్వాత ఈ 3 టెస్ట్ ట్యూబ్స్లో కూడా మనము ఐరన్ నెయిల్స్ని తీసుకుందాం. ఐరన్ నెయిల్స్ని ఇట్లా వీటిని ఐరన్ నెయిల్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? ఇట్లా ఐరన్ నెయిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి సేమ్ ఐరన్ నెయిల్స్ని తీసుకుందాం. సో ఇక్కడ కూడా మనం ఐరన్ నెయిల్స్ తీసుకుందాం. సో మనం ఐరన్ నెయిల్స్ తీసుకుందాం. వీటిని ఏమనుకున్నాం? ఐరన్ నెయిల్స్. ఆ తర్వాత దీన్ని ఏం చేద్దామంటే దీంట్లో మనము వాటర్ని తీసుకుందాం. దీంట్లో వాట్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ దిస్ జస్ట్ వీ హ్యావ్ టేకెన్ వాటర్. ఆ తర్వాత దీన్ని ఒక కార్క్తో క్లోజ్ చేసేద్దాం. ఆ తర్వాత దీంట్లో ఏం తీసుకుందాం? దీంట్లో కూడా వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకొని మళ్ళీ దీంట్లో ఏం చేద్దాం అంటే కనుక ఈ పైన లేయర్ వరకు ఏదైనా ఒక ఆయిల్ని తీసుకుందాం. సో ఇదేమో వాటర్, ఇదేమో ఆయిల్, ఏదో ఒక ఆయిల్ అనమాట. ఆ తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. ఆ తర్వాత దీంట్లోనేమో మనము ఇక్కడ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఏంటిది? ఎన్హైడ్రస్
కాల్షియం క్లోరైడ్. దీని ఫార్ములా CaCl2. సో దీన్ని కూడా మనము క్లోజ్ చేసాం. ఇక్కడ మనకి 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. 3 టెస్ట్ ట్యూబ్స్లో కూడా ఐరన్ నెయిల్స్ తీసుకున్నాం. ఐరన్ నెయిల్స్ తీసుకొని దాన్ని ముందల బాగా నీట్గా డ్రైగా ఉండేట్టుగా దాన్ని వైప్ చేసి, ఆ తర్వాత ఏదైనా ఒక క్లాత్ కానీ పేపర్తో కానీ వాటిని బాగా క్లీన్ చేస్తే దాంట్లో వెట్నెస్ అనేది లేకుండా డ్రైగా ఉన్నటువంటి ఐరన్ నెయిల్స్ తీసుకుందాం. దాంట్లో ఏలో ప్లేస్ చేద్దాం. ఏ టెస్ట్ ట్యూబ్లో మనకి ఏముంది, ఇక్కడంతా కూడా ఎయిర్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఎయిర్ ఉంది. ఆ తర్వాత రెండోదేమో వాటర్. ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. మరి బీలో ఏమున్నాయి, బీలో ఏమవుతుందంటే కేవలము వాటర్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ ఉంటుందా అంటే కనుక ఎయిర్ అనేవి ఈ ఐరన్ నెయిల్స్ దాకా రావు. ఎందుకని, ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఏం చేస్తుంది, ఈ ఎయిర్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఎయిర్ అనేది దీంట్లోకి రాదు. సో నో ఎయిర్ అనేది ఎయిర్ అనేది లేదు. మరి ఇక్కడ చూద్దాం. ఈ కాల్షియం క్లోరైడ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏంటంటే ఆ ప్రాపర్టీ ఏదైతే కనుక కాల్షియం క్లోరైడ్ని మనం ఎక్కడన్నా సరే ఏ ప్లేస్లో అయితే దాన్ని కనుక మనం ప్లేస్ చేస్తామో ఆ ప్లేస్లో ఉన్నటువంటి మాయిశ్చర్ మొత్తాన్ని కూడా అది అబ్జార్బ్ చేసుకునిద్ది. అంటే ఆ అట్మాస్ఫియర్ని డ్రైగా క్రియేట్ చేస్తుంది. సో ఎక్కడైతే కనుక కాల్షియం క్లోరైడ్ మనం ప్లేస్ చేస్తామో ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎలా ఉంటుంది, ఒక డ్రై అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఈ టెస్ట్ ట్యూబ్ లోపల ఇప్పుడు ఎటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది, డ్రై అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. డ్రై అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందంటే నెంబర్ 1 వాటర్ ఉందా, వాటర్ అంటే వాటర్ లేదు, మాయిశ్చర్ అనేది లేదు. ఎందుకని, ఈ అన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ మొత్తాన్ని కూడా డ్రై చేసేసింది. నెంబర్ 2 ఎయిర్ ఉందా, ఎయిర్ ఉంటుంది కానీ అది ఎటువంటి డ్రై ఎయిర్ అయి ఉంటుంది, డ్రై ఎయిర్. ఇది వ్యాక్యూమ్ కాదు, ఎయిర్ ఉంటుంది కానీ అది ఎటువంటి ఎయిర్, డ్రై ఎయిర్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మాయిశ్చర్ మొత్తాన్ని కూడా కాల్షియం క్లోరైడ్ తీసేసుకుంది. సో మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక 15-20 డేస్ తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఏ టెస్ట్ ట్యూబ్లోనేమో రస్టింగ్ ఫామ్ అవుతుంది, బి టెస్ట్ ట్యూబ్లో రస్టింగ్ ఫామ్ కాదు, సి టెస్ట్ ట్యూబ్లో కూడా రస్టింగ్ ఫామ్ కాదు. దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఒక చిన్న ఎనాలిసిస్. దీంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటో చూడండి. ఏ టెస్ట్ ట్యూబ్లో ఎయిర్ వాటర్ అనేవి 2 కండిషన్స్గా ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది, ఇది రస్టింగ్ ఫామ్ అవుతుంది. మరి బి టెస్ట్ ట్యూబ్లో చూస్తే మనకు ఉన్నటువంటి ఐరన్ నెయిల్స్కి ఓన్లీ వాటర్ మాత్రమే ఉంది, అది ఎయిర్కి ఎక్స్పోజ్ కాలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఇది మాయిశ్చర్, ఇది రస్టింగ్ ఫామ్ అవ్వలేదు. మరి సి టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటే అక్కడ ఎయిర్ ఉంది కానీ డ్రై ఎయిర్ ఉంది, వాటర్ ఉందా అంటే వాటర్ లేదు. అందువల్ల ఇక్కడ ఎటువంటి రస్టింగ్ అనేది ఫామ్ కాదు. సో బై మీన్స్ ఆఫ్ దాట్ వాట్ కెన్ వి కన్క్లూడ్ దాట్, అండ్ మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే కనుక మనకి ఏదైనా సరే ఒక మెటల్ రస్ట్ అవుతుంది అనుకుంటే దానికి ఉన్నటువంటి ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఏమేంటంటే నెంబర్ 1 ఎయిర్, నెంబర్ 2 వాటర్. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్లనే ఏదైనా సరే ఒక మెటల్కి రస్టింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇట్లా మనకి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఈ 3 డయాగ్రామ్స్ డ్రా చేసి ఈ మొత్తాన్ని కూడా పాయింట్స్ వైజ్గా ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, మరి దీన్ని మనము కెమికల్గా ఎలా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటల్ తీసుకున్నాం, ఇది ఒక మెటల్ కింద ఇమాజిన్ చేయండి. ఇది మనం ఓపెన్ అట్మాస్ఫియర్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, దీని మీద రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. రస్ట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కనుక మనకి ఇది ఓపెన్ అట్మాస్ఫియర్లో పెట్టినప్పుడు ఈ మెటల్లో నుంచేసి ఏదో ఒక స్పాట్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి. దేని ప్రజెన్స్లో, ఆక్సిజన్ ప్రజెన్స్లో. దీన్ని ఏమంటాము, ఆక్సిడేషన్ అని చెప్పేసి అనుకుంటాం. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషను ఎక్కడైతే కనుక ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పాట్లో తీసుకుందాం, ఈ ఎండ్ స్పాట్లో ఎక్కడి నుంచేసి ఎలక్ట్రాన్స్ బయట ఉన్నటువంటి ఆక్సిజన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసినాయి అనుకోండి. అప్పుడేమవుతుంది, ఈ స్పాట్ని దీన్ని మనము యానోడ్ అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుందో చూద్దాం. యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది అంటే కనుక ఇది ఐరన్ కదా, ఈ ఐరన్లో నుంచేసి ఏమవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్తున్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్తున్నాయి, 2 ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత 4 ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళటం వల్ల ఇది 2Fe2+గా అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ యానోడ్ దగ్గర ఏం జరిగింది, యానోడ్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి ఏదో ఒక ప్లేస్లో ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బయటకు వచ్చేసినాయి.
ఓకేనా. సో ఇప్పుడు ఇదేమైంది, దీనికి Fe అనేది ఐరన్ Fe అయాన్గా మారింది, ఆ ఫెర్రస్ అయాన్గా మారింది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ ఇట్లా ట్రావెల్ చేసి ఇంకో స్పాట్ దగ్గరకు వస్తాయి. ఇంకో స్పాట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజను, ఆ తర్వాత హైడ్రోజను దీంతో రియాక్ట్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఇవేమవుతాయి అంటే వాటర్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. ఎలా ఫామ్ చేస్తాయి, ఆ స్పాట్ని ఏమంటాం మనం, క్యాథోడ్ అని చెప్పేసి అనుకుంటాం. సో మనకి ఇప్పుడు క్యాథోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది అంటే కనుక ఆక్సిజన్, దాంతోపాటుగా 4 హైడ్రోజన్స్, ఆ తర్వాత ప్లస్ దాంతోపాటుగా మళ్ళీ ఇంకక్కడ ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ ఇవన్నీ వెళ్ళిపోయి ఇవన్నీ అటాచ్ అవ్వటం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఇది వాటర్ మాలిక్యూల్స్ని ఏర్పరుస్తుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, క్యాథోడ్ అనేది క్యాథోడ్ దగ్గర ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. మొట్టమొదటి ఏమైంది, ఇక్కడ ఏదైనా సరే ఒక స్పాట్ తీసుకుందాం. ఈ స్పాట్లో నుంచేసి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ వల్ల కొన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. కొన్ని ఎలక్ట్రాన్స్ బయట రావటం వల్ల అది 2Fe2+గా మారుతుంది, Fe2+గా మారుతుంది, ఫెర్రస్ అయాన్గా మారిపోతుంది. సో అంతవరకు. ఆ తర్వాత అక్కడ బయటకు వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, అట్లా ట్రావెల్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకో అదే మెటల్ మీద ఇంకో ప్లేస్కి వస్తాయి. ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడేమవుతుంది, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ని తీసుకొని అక్కడ వాటర్ మాలిక్యూల్స్ని ఏర్పరుస్తాయి. సో మనకి ఈ విధంగా వాటర్ మాలిక్యూల్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఇప్పుడు మొత్తం మనము ఈ టోటల్ ఈక్వేషన్ తీసుకుంటే మనకి అది ఎలా వస్తుంది, 2Fe + O2 + 4H ఈ మొత్తం కలిసేసి మనకి ఏమి ఏర్పరుస్తాయి అంటే కనుక 2Fe2 + 2H2O వాటర్ మాలిక్యూల్స్ని ఈ విధంగా ఏర్పరుస్తాయి. సో ఇక్కడ మనకి 2Fe ఆ తర్వాత ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏమి ఇస్తుంది, ఈ 2Fe2+ని 2H2Oని ఇస్తుంది. సో ఇక్కడ మనకి అల్టిమేట్గా ఏమి ఏర్పడింది, Fe2 ఏర్పడింది. ఓకేనా, Fe2+ ఏర్పడింది. దీన్ని ఫెర్రస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఫెర్రస్ ఇంకా ఏం చేస్తుంది, ఫర్దర్గా మళ్ళీ ఇంకా ఆక్సిడేషన్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆక్సిడేషన్ అంటే మనం ఏమనుకున్నాం, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్. అప్పుడు Fe2+ ఏమవుతుంది, Fe3+గా మారుతుంది, Fe3+గా మారుతుంది. Fe3+గా మారినప్పుడు ఏమవుతుంది, ఇది దీంతో పాటు Fe3 అనేది ఏమవుతుంది, ఇది H2Oతో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిపోయి మనకి అప్పుడేమొస్తుంది, Fe2O3 Fe2O3గా మారుతుంది. దాంతోపాటుగా ఇది X మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. దీన్నే మనము రస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, Fe2O3 X H2O దీన్నే మనం అనుకుంటామంటే రస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. దీంట్లో X అంటే కనుక నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, X అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని మనము ఫెర్రస్ ఆక్సైడ్ ఎక్స్ హైడ్రేటెడ్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని సింపుల్గా మనము మెటల్ రస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకసారి అడుగుతారు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రస్టింగ్ అంటే Fe2O3 XH2O. ఇక్కడ X అనేది నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సో మనకి ఈ విధంగా రస్టింగ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి జనరల్గా రస్టింగ్ ఎలా ఫామ్ అవుతుందంటే దానికి బేసిక్ రీజన్ మనం తీసుకోవచ్చు. ఏంటది, ఓపెన్ అట్మాస్ఫియర్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఏదో ఒక స్పాట్ దగ్గర అది యానోడ్ లాగా పనిచేస్తుంది. దాంట్లోంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసి ఇంకొక స్పాట్లోకి వెళ్తాయి. దాన్నేమో ఎక్కడి నుంచి అయితే ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయో దాన్ని యానోడ్ అంటాం, ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయో దాన్ని క్యాథోడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ దాకా రావటం వల్ల ఇక్కడ Fe ఏమవుతుందంటే Fe2+గా మారుతుంది. దాంతోపాటు వాటర్ మాలిక్యూల్స్ కూడా ఏర్పడతాయి. ఫర్దర్గా ఇంకా Fe2+ ఏమవుతుంది, మళ్ళీ ఆక్సిడేజ్ అవుతుంది. ఆక్సిడేషన్ అంటే కనుక రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అందువల్ల ఏమవుతుంది, Fe2+ Fe3+గా మారుతుంది. అది వాటర్ మాలిక్యూల్స్. ఫర్దర్గా మళ్ళీ ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తం కలిసిపోయి Fe2O3 XH2O అనేటువంటి ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం రస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఒక ఆబ్జెక్ట్ మీద, మెటల్ మీద రస్టింగ్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఇక్కడ ఈ రస్టింగ్తో వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి, లేకపోతే కనుక ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఈ రస్టింగ్ వల్ల ఏమవుతుందంటే మనము జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఇవి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రస్టింగ్. అప్పుడు ఆ మెటల్ అనేది చాలా వీక్ అయిపోతుంది, ఆ తర్వాత త్వరగా స్పాయిల్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఇదైతే కనుక చిన్న చిన్న ఆర్టికల్స్కి అయితే ప్రాబ్లం లేదు. అదే కనుక మనం మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, బ్రిడ్జెస్ని మెటల్స్తో తయారు చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్రిడ్జెస్ అన్నీ కూడా
వీటి వలన ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా ఎప్పుడైతే రస్టింగ్ అవుతాయో అవి వీకెన్ అయిపోయి కొలాప్స్ అయితే కనుక ఇట్ కాస్టెస్ లాట్ ఆఫ్ లైఫ్స్. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనము ఈ రస్టింగ్ని ప్రివెంట్ చేయాలి. మరి ఎలా ప్రివెంట్ చేస్తాం అంటే కనుక కొన్ని ప్రివెంటింగ్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది, అసలు ఈ ప్రివెన్షన్కి ముందు మనము ఈ మెటల్ అనేది ఎక్కడ రస్ట్ అవుతుంది, అవుటర్ లేయర్లోనా ఇన్నర్ లేయర్లోనా అంటే కనుక మెటల్ అవుటర్ లేయర్లో మాత్రం అది రస్టింగ్ అవుతుంది. ఎస్, అందువల్ల మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఉన్నటువంటి అవుటర్ లేయర్ నుంచేసి మనం మొట్టమొదట అవుటర్ లేయర్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయడం కోసం మనము రకరకాల మెజర్స్ని తీసుకుంటాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయిలింగ్. మనం మెటల్స్ తీసుకుని వాటి మీద బాగా ఆయిల్ కనుక రాసేస్తాం. ఈ ఎక్స్క్యూజ్ మీ, ఇట్లా ఆయిల్ని రాసినప్పుడు ఏమవుతుంది, మనం బాగా ఆయిల్ అప్లై చేసామనుకోండి, ఆయిల్ అప్లై చేసినప్పుడు ఆయిల్ అనేది ఈ మెటల్ మీద ఒక లేయర్ లాగా ఇట్లా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మెటల్ లేయర్ లాగా ఫామ్ అవుతుందో ఇది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్తో రియాక్ట్ కాదు. రియాక్ట్ కాకపోవటం వల్ల ఏమవుతుంది, అది మెటల్ లాగే ఉండిపోతుంది తప్ప మెటల్ ఆక్సైడ్ అనేది ఏర్పడదు. మెటల్ ఆక్సైడ్ని మనం రస్టింగ్ అంటాం కదా, ఇక్కడ మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ కాకపోతే అది రస్టింగ్కి అవకాశం లేదు. అందువల్ల మనం ఆయిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ద ఫస్ట్ మెథడ్ ఈజ్ టు ప్రివెంట్ రస్టింగ్ ఈజ్ ఆయిలింగ్. ద సెకండ్ మెథడ్ ఏంటంటే దీన్ని పెయింటింగ్ చేయటం. ఓకేనా, ఏదైనా మెటల్ని కనుక పెయింటింగ్ చేస్తే అప్పుడు కూడా మన రస్టింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. మూడోదేమో మనము దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అని చెప్పేసి అనుకుంటాం, లేకపోతే గ్యాల్వనైజింగ్ అని చెప్పేసి అనుకుంటాం. మెటల్ని ఇంకొక మెటల్తో కోటింగ్ చేస్తే దాన్నే ఎలక్ట్రోప్లేటింగ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ మెటల్ని కనుక ఇంకొక జింక్ మెటల్తో కనుక మనం కోట్ చేస్తే దాన్నే గ్యాల్వనైజింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ మెటలింగ్ గ్యాల్వనైజింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది కాకుండా మళ్ళీ మనకి ఎల్లాయ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. ఎల్లాయ్ అంటే కనుక మిక్చర్ ఆఫ్ 2 or more మెటల్స్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ఎల్లాయ్స్. సో ఈ విధంగా మనం ఎల్లాయ్ని తీసుకుంటే అప్పుడు మనకి ఎల్లాయ్ వల్ల ఏమవుతుంది, ఇది కూడా మెటల్స్ నుంచి మనకి రస్టింగ్ నుంచేసి ప్రివెంట్ చేయొచ్చు. ఓకేనా, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.